పసి మనసులోని శివుని భక్తిపై వైసీపీ పైశాచికం. రాజకీయ లబ్ధి కోసం పసిపిల్లల నిర్దోషమైన భావాలను, వారి దైవభక్తిని కూడా వివాదాల్లోకి లాగడం నిజంగా దురదృష్టకరం. నారా లోకేష్ గారి పూజ గదిలో కనిపించిన చిన్నారి బొమ్మపై వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్నది పూర్తిగా తప్పుడు ప్రచారం. ఇది కేవలం అజ్ఞానం మాత్రమే కాదు, శివుని భక్తిపై వైసీపీ ప్రదర్శిస్తున్న క్రూరత్వానికి స్పష్టమైన నిదర్శనం. విష సంస్కృతిని అలవర్చుకున్న వైసీపీ రాజకీయ లబ్ధి కోసం దైవభక్తిని కూడా అపహాస్యం చేయడం అత్యంత దురదృష్టకరం. ఎంతో భక్తి భావంతో పవిత్రంగా భావించే శివ పరమాత్ముడి ప్రతిరూపాన్ని కూడా వక్రీకరించి విష ప్రచారం చేయడం వారి నీచ రాజకీయాలకు నిదర్శనం. అసలు నిజం ఏంటంటే, ఆ బొమ్మ ఎవరినో లక్ష్యంగా చేసుకున్న క్షుద్ర బొమ్మ కాదు. అది నారా దేవాంశ్ 4 ఏళ్ల వయసులో ఎంతో భక్తితో తన చిన్న చిన్న చేతులతో తయారు చేసిన పరమశివుని బొమ్మ, శివలింగం. చిన్నప్పటి నుంచే దేవాంశ్లో ఉన్న దైవభక్తి, సృజనాత్మకతకు ఇది అందమైన నిదర్శనం. మనవడు ప్రేమగా చేసిన ఆ బొమ్మలను ఓ అపురూప జ్ఞాపకంగా భావించి భువనేశ్వరి గారు తమ పూజ గదిలో భద్రపరిచారు. రాజకీయాలంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి, కానీ దైవ భక్తితో దేవుడిని ఆరాధిస్తున్న పసిపిల్లల జ్ఞాపకాలపై బురద చల్లడం కాదు. ఇలాంటి క్రూరమైన చర్య మన సంస్కృతికి పూర్తి విరుద్ధం. అబద్ధం, అసత్యం ఎంత వేగంగా వెళ్లినా దైవం ముందు తలవంచక తప్పదు.